హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. రాధేశ్యామ్, ఆచార్య డిజాస్టర్స్ తరువాత తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ అన్ని తగ్గిపోయాయి. ఆ తర్వాత వెంటనే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకొని బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి నిరాశ తప్పలేదు. చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ కూడా చేయలేదు. దీంతో ఇక పూజా కెరీర్ క్లోజ్ అయిందంటూ ప్రచారం అయితే గట్టిగానే జరిగిందనుకోండి. అటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉండకపోవడంతో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందన్న ప్రచారం అయితే నెట్టింట ఇంకా చక్కర్లు కొట్టింది. కానీ తనపై వస్తున్న రూమర్స్ పై పూజ స్పందించను లేదు. తాజాగా ఈ భామ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బొట్టుబొమ్మ బ్యాక్ అనే టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజకు ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయన్న విషయం కూడా బాగానే వినిపిస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డేకు మరో క్రేజీ ఛాన్స్ వచ్చిందట. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ ఓ మూవీ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో సమంతను కథానాయికగా ఎంపిక చేశారట. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే సమంత స్థానంలోకి పూజాను తీసుకున్నారని, ప్రస్తుతం శామ్ సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట ఆ మూవీ మేకర్స్. అయితే ఇక శామ్ స్థానానికి పూజ సరిగ్గా సెట్ అవుతుందని, అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెను సంప్రదించారని ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు పూజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. నిజంగానే శామ్ ప్లేస్ లో పూజా హెగ్డే వచ్చిందా, లేక శామే నటిస్తోందా అని. తెలుగులో అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకున్న హీరోయిన్ ఎవరు అంటే పూజా హెగ్డే. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరో సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అనూహ్యంగా సినిమాలకైతే దూరమైపోయింది. సినిమాల ఎంపికల పొరపాట్లో వరుసగా డిజాస్టర్స్ అందుకోవడంతో పూజ కెరీర్ ను గట్టిగానే దెబ్బతీసింది. అదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పూజకు అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ కెరీర్ ఇంకా ముగిసిందన్న టాక్ అయితే నడిచింది. ఇప్పుడు పూజకు మళ్ళీ అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ బుట్టబొమ్మ మళ్ళీ స్క్రీన్ పై కనిపించబోతుందా లేదా అని.